మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రెండవ షాట్లో మనం గాలి గోపురం అంటే ఏమిటో దీని గురించి తెలుసుకుందాం. అసలు దీన్ని ఎందుకు నిర్మిస్తారు? గాలి గోపురం అంటే దేవాలయ నిర్మాణంలో చాలా ప్రత్యేకమైన స్థానం కలిగిన భాగం. ఇది సాధారణ గోపురంలా కనిపించినప్పటికీ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మికత, శాస్త్రీయత, వాస్తు సూత్రాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. గాలి గోపురం అంటే ఏమిటి? గాలి గోపురం అనేది దేవాలయం లేదా క్షేత్రంలో గాలి ప్రసరణ కోసం నిర్మించే విశిష్ట గోపురం లేదా నిర్మాణం. ఇది సాధారణంగా దేవాలయ ప్రాకారాలలో దిక్కులను సూచించే స్థలాలలో ఉంటుంది. దీనిని వాయుగోపురం, వాయుస్తంభం లేదా వాయుద్వారం అని కూడా అంటారు. గాలి గోపురం నిర్మించే ఉద్దేశం వాయు ప్రవాహం కోసం. దేవాలయంలో నిత్యం దీపాలు, ధూపాలు, నైవేద్యాలు చేస్తారు. అందువల్ల గాలి ప్రవాహం అవసరం ఉంటుంది. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేందుకు, దుర్వాసన లేకుండా ఉండేందుకు గాలిగోపురం సహాయపడుతుంది. ఇది ప్రాకృతిక ఎయిర్ వెంటిలేషన్ సిస్టమ్ లాంటిది. వాస్తు శాస్త్ర ప్రకారం, దేవాలయ వాస్తు ప్రకారము వాయుతత్వము అంటే ఎయిర్ ఎలిమెంట్ నియంత్రణ కోసం ఒక ప్రత్యేక ద్వారం లేదా గోపురం అవసరం. దీని స్థానం సాధారణంగా వాయువ్య దిక్కు అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది గాలి ప్రసరణను, శక్తి సమతౌల్యాన్ని కాపాడుతుంది. పంచభూత సమతుల్యత కోసం దేవాలయం అంటే పంచభూతాల సమ్మేళనం. భూమి, ఆప, తేజ, వాయు, ఆకాశము. వాయుతత్వానికి ప్రతీకగా ఈ గాలి గోపురం ఉంటుంది. ఇది దేవాలయంలో శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది. ఆధ్యాత్మిక సూచన. గాలి అంటే ప్రాణశక్తి, ప్రాణవాయువు. దేవాలయంలో గాలి ప్రవాహం నిరంతరం ఉండడం అంటే అక్కడ ప్రాణశక్తి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది అని భావిస్తారు. అదే భక్తి, ప్రాణం, చైతన్యం కొనసాగించడానికి సూచిక. శాస్త్రీయ విశ్లేషణ చూద్దాం. అంశం గాలి గోపురం స్థానం. వివరణ వాయువ్య దిక్కుగా ఉంటుంది. తత్వం వాయుతత్వం. ప్రయోజనం గాలి ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా, వాతావరణ శుద్ధి. ఆధ్యాత్మికత, ప్రాణశక్తి, నిరంతర ప్రవాహం సూచన. కొన్ని దేవాలయాల్లో గాలిగోపురం ప్రత్యేకతలు. కంచీపురం, శ్రీకాళహస్తి, తిరువన్మలై, తిరుపతి వంటి దేవాలయాల్లో గాలి ప్రవాహం సూత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీకాళహస్తిలోని లింగం వాయులింగంగా ప్రసిద్ధి. అక్కడ గాలితత్వం ప్రభావం వల్ల ఎల్లప్పుడూ ఉంటుంది. గాలిగోపురం అనేది భక్తి, శాస్త్రం, వాస్తు, ప్రకృతి 4 కలయికల ప్రతీక. అది దేవాలయాన్ని మాత్రమే కాదు, మన మనసును కూడా ప్రాణశక్తితో నింపే తత్వం. ఇది సంక్షిప్తంగా గాలిగోపురం గురించి. ఇవి చాలామందికి తెలియకపోవచ్చు, కాబట్టి అందరికీ షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. కార్తీక మాసం శుభ సందర్భంలో ఈ ఆడియో విన్న తర్వాత ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.